హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుణ్ విలేజ్ లైఫ్. ఈరోజు నేను ఒక అడవి మధ్యలో ఉన్న ఒక గిరిజన గ్రామంలోకి వచ్చాను. సో ఇది చుట్టూరు అడవి అనమాట. అడవి మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. ఈ ఊరి పేరు బూరుగుపాడు. ఇది భద్రాచలంలోని ఏజెన్సీ గ్రామం అనమాట. సో వీళ్ళకి ఇక్కడ సోలార్ ఫెసిలిటీ ఉంది, హ్యాండ్ పంప్, వాటర్ ట్యాంక్ నిండిపోయింది. వాటర్ రోడ్డు పోవడానికి అసలు వీలు లేదు. రోడ్డు ఇది మొక్కజొన్న జొన్న వేశారు వీళ్ళు. జస్ట్ వీళ్ళు అట్లా పెట్టడం ఉండదు, డైరెక్ట్గా ఇట్లా చల్లడమే. వర్షాధార పంటలు ఇవన్నీ. అదే అడవి పంది అయితే మీద పడి కరిసేది అనుకుంటా. అదే అడవి పంది అయితే మీద పడి కరిసేది కదా. ఏదో చేస్తుంది. ఇలాంటి పెంకుటిల్లు లాంటివి ఉండేవి అనమాట. అప్పుడప్పుడు పెంకుటిల్లు ఉండేది. అవును, చిన్న చిన్న గుడిసెలు లాంటివి ఉండేవి. కానీ చాలా వరకు పోడు ఇది వల్ల డెవలప్ అయినట్టు. బాణాలు పట్టుకొని రారు కదా మీదకి. సార్ ఆకులు కోయడానికి వచ్చినప్పుడు గెదివారెడ్డి వీళ్ళ దగ్గర కోయకూడదు, వీళ్ళకి దొరకవని మనల్ని గెదుగుతారనమాట. వీళ్ళ ఊర్లో అమ్మడానికి ఏమైనా ఉంటే మనం తీసుకెళ్ళడానికి అమ్మే ఉండవు అనుకుంటా. మ్యాక్సిమం పందులే ఉన్నాయి ఆడ చూసిన. ఇక్కడ నుంచి ఇంకా అడిగి స్టార్ట్. ఇక్కడ వాగుంటుంది అనుకుంటా కదా. అది వాగే అనుకుంటా. వాగ్ అది అడిగే ఉన్నట్టుంది మాకు. ఇంతకుముందు అయితే వీళ్ళ ఊర్లోకి జంతువులు అవి వస్తాయి కదా, ఇప్పుడు రావనుకుంటున్నా తెలిసి. ఇప్పుడు దూరంగా మారిపోయి ఉంటాయి. నీళ్ళు అడవిలో ఉండవు కదా. నీళ్ళు బురద ఎన్ని ఉన్నా కానీ తినడానికి ఆహారం దొరకదు. ఇది కూడా రుచికరమైన. ఊరు స్కూల్ ఉందారా? పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా. అడవి పంది ఏంటి, అడవి పందులు ఉన్నట్టు ఉన్నాయి. ఇది చూస్తే సతీష్ మేము అడవి పంది అన్నాం అప్పుడు వెళ్ళేటప్పుడు, మారేడు వీళ్ళు వెళ్ళేటప్పుడు. వీళ్ళు పెంకులు ఎక్కడి నుంచి దొరికినాయి? ఎంత దూరం పెంకులు ఎలా వచ్చినాయి? లేదు వీళ్ళే తయారు చేసుకుంటారా? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది పెంకులు. బాయ్. పెట్టించారు అది. చాలా కిందికి ఉన్నాయి. మొత్తం కలపతో తయారు చేసిన. గిన్నె దగ్గర తెడ్డు అవన్నా పోలీసులు వచ్చి పట్టుకుంటారు వీళ్ళు. ఏమంటది కొట్టు.
సెంటర్ కొట్టమంటే అది చివరిది కొట్టిందిగా. చెప్పింది దాన్ని దాన్ని కొట్టాలా? ఎంత రూపాయా? తెలుగు వచ్చారు మీకు? ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏంటి? స్కూల్ ఎక్కడ మీది? బిల్డింగే ఉందా? స్కూల్ బిల్డింగే ఉందా? మామూలుదా? ఏ క్లాస్ నువ్వు? స్కూల్లో వెళ్ళట్లేదా? అది స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు కదా చిన్నపిల్లగాడా? అంగన్వాడీనా? కాదు, మామూలు స్కూలే కదా డ్రెస్. బట్టలు ఎవరు ఇచ్చారు స్కూల్ లేకపోతే? సారు అంటే స్కూల్ ఉంది, నువ్వు పోవట్లేదు కదా? ఎందుకు? నువ్వు ఒక్కడవేనా? నీ క్లాస్కు నువ్వు ఒక్కడే ఉన్నావు, పోవట్లేదా? నువ్వే క్లాసు? ఒకసారి మీ ఏం భాష మీరు మాట్లాడేది? కోయ భాషేనా? ఒకసారి మాట్లాడు. నీ పేరేంటని అడుగు. నా పేరేంటని మీ భాషలో అడుగు. నీ పేరేంటి? అది నీ భాషలో అడుగు. నీ పేద బతకెళ్ళా? నీ పెదర్ బాత కెళ్ళా కెల్ ఓన్ పెదర్ సోటు సోటు చందు చందు ఓండ్ భీమల్ భీమల్ అది సింగే సింగే. ఏ సూపర్ ఉండే. ఈడు సింగల్ సింగల్ సింగే సింగల్. అది పెద్దది సోమే సోమే. అసలు అట్లే బతుకుదా అట్లే అది పడుతుంది వెళ్ళట్లే. తెలుగు మీరు ఇంట్లో తెలుగు మాట్లాడతారా? ఇంట్లో మీ భాష మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారా? తెలుగు కూడా మాట్లాడతాం, భాష కూడా మాట్లాడతారు. మరి చదువుకోవాలి, మరి మంచి చదువుకుంటే మీకు తెలుగు భాష వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎక్కువ భాషలు వస్తాయిరా. అదేనా? తెలుగు ఒకటే వచ్చు నీకు. నీది వచ్చు, తెలుగు వచ్చు, నాకు రాదు కదా. నీది చక్కగా కోయ భాష వచ్చు, హిందీ కూడా వస్తుందిగా. హిందీ కూడా వస్తుంది. తర్వాత ఇంగ్లీషు తెలుగు నేర్చుకున్నావు అనుకో సూపర్. నువ్వు అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. సరేనా? మంచి చదువుకోండి. ఇప్పుడంటే చిన్నపిల్లలు మానేశారు కానీ ఇంకా పొద్దాకి ఇదే ఆడతారా? ఆకలి వేసేదాకా ఆడతారు. ఆకలి వేసి కలగలకి వచ్చిందండి నీకు? అంతేనా? సిగ్గి కొడుతుందిరా. సరే సరే, బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇంకా వీళ్ళకి పత్తి అనుకుంటా కదా? పత్తి మ్యాక్సిమం పత్తి. వరి కొంచెమా? వరి తక్కువ మందులు గిన్నెలు అవి పెట్టాలా. ప్లస్ పత్తి 7,000 నుంచి అలా ఉంది. ఇంకెంతో కొంత వేస్తుంది అమ్ముకొని ఇంకా అదే బతుకుతారు అనుకో. అది 2,000 ఉంది. 2,000 పని ఎక్కువ, 7,000 పని తక్కువ. పని తక్కువ. ఇది పండించుకుంటే దాన్ని కొనుక్కొని తినొచ్చు కదా అన్న ఆలోచన ఉంటుంది. లేకపోతే కూలి పనులకు వెళ్తారు అనుకోండి, మిరపకోతలకు వాటికి కూలి పని ఎక్కువ వెళ్తారు. ఊరు దారి అసలు రావడానికే చాలా ఇబ్బంది. కొంచెం వర్షం పడ్డదంటే రాలేరు అనుకుంటా కదా. ఇంకా వీళ్ళకి హాస్పిటల్ అయినా ఏదైనా కానీ ఇంకా సత్యనాపురం వరకు రావాలి. ఇటు అర్జెంట్ అయినా కానీ కష్టం కదా. అసలు వదులుకోవడమే. అవును, నాకు తెలిసి వర్షాకాలం రాలేరు. ఇటు పొంగుతూ ఉంటాయి కదా వర్షాలు పడితే. కట్టకట్టడం వల్ల నీళ్ళు ఇటు పొంగి వస్తాయి. ఇటు కష్టమే వీళ్ళకి. ఇంకా నువ్వు ఇదేలా అంటే
ఆ బ్రిడ్జి కడతానంటున్నావు, నాకు కట్టనివ్వండి. కడదాం అంటున్నా. ఇప్పుడు బ్రిడ్జి కట్టారనుకో, ఇది నాటేసింది కాదు, జస్ట్ చల్లింది కదా, చల్లినట్టున్నారు, చేతులతో చల్లుతారు కదా, అదే కదా. కరేది అంటారు దీన్ని. ఎందుకు ఇలాంటి రోడ్లో రావాలి వీళ్ళు. ఇది వాగు, ఇది బొంగిందంటే రాలేరు. వీళ్ళ మెయిన్ ఆధారం ఏంటంటే పత్తి, వర్షాధార పంట ఇది. ఈ పత్తి పండితేనే వాళ్ళ జీవితాలు. దేవుడికి పూజిస్తారు ఇక్కడ. విప్ప చెట్లను దేవుడికి పూజిస్తారు. విప్ప చెట్టు అంటే ఇంక వాళ్ళకి దేవుడితో సమానం. విప్ప నూనె, విప్ప పొక్కలతో సారా తయారు చేస్తారు. వాళ్ళ ఏదైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు తాగడానికి. విప్ప పుల్లలు, విప్పాకులు కూడా ఇస్తారాకులు తయారు చేసి తినడం అనుకున్నాం. విప్ప చెట్టు ఇంకా వాళ్ళకి దేవుడితో సమానం. అందుకే ఎంత కొట్టేసినా కానీ విప్ప చెట్టుని కొట్టారు. ఇంక ఇక్కడ ఒక విప్ప చెట్టు ఉంది, ఇక్కడ ఒక విప్ప చెట్టు ఉంది, విప్ప చెట్టుని మాత్రం కొట్టారు. జస్ట్ వడ్లను వీళ్ళు ఇలా చల్లుతారనమాట. వడ్లను వీళ్ళు ఇలా చల్లితే ఇంకా డైరెక్ట్గా అవే మొలిసి అవే పండుతాయి అనమాట. ఇంకా పండినంత వరకు కోసుకొని తింటారు. ఆర్గానిక్ ఇది. ఇంకా దీనికి మందులు చల్లడము, ఇంకా ఏం కలుపు తీయడం ఏమి ఉండదు. జస్ట్ చల్లేసి వెళ్ళిపోతారు. ఇంకా పండితే కోసుకోవడం. ఇంకా దీన్ని అడవి జంతువులు వచ్చి తినడం, పందులు తవ్వడం అన్నీ ఉంటాయి. ఇంకా మిగిలింది వాళ్ళు తినడం. దిగినారా? ఇది కూడా శ్మశానం అనుకుంటా. ఫెన్సింగ్ వేయలేదు అంతే, ఫెన్సింగ్ వేయలేదు. మాల్స్ ఎండిపోయిన దానికి ఏం పడతాడు? యూరియా. యూరియా లిక్విడ్ వచ్చింది. వాటర్ ఫ్లోయింగ్ దగ్గర పోసేస్తే మొత్తం వచ్చేస్తుంది. చేయనంత తిరిగి చల్లకుండా కదా అది. చిన్నప్పుడు ఇక్కడ నుంచి అందులోకి దూకేటోళ్ళం బ్రిడ్జ్ మీద నుంచి. చాలా హైట్. అవును, ఇదంతా అడవే, మొత్తం పొలాలు చేశారు. ముద్రాజు, ముద్రాజు పోనీ. ముద్రాజు మా ఫ్రెండ్, ఏం మరి తెలియదు. ఈ మోరి దగ్గర ఆపేసారు కెమెరా.